రాష్ట్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ముందుకు తీసుకుపోతున్నారని, కార్మిక పోరాటాల ద్వారానే రద్దు చేసిన కార్మిక హక్కులను సంపాదించుకుంటామని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జనార్దన్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, సిఐటియు నాయకురాలు నీలావతి, ఐఎఫ్టియు నాయకులు రమణమ్మ తెలిపారు. కార్మిక సమస్యలపై 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా పొంగనూరు పట్టణంలో ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కార్మిక ప్రదర్శన నిర్వహించి అనంతరం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ కార్మిక వర్గానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని, యజమానులకు విపరీత లాభాలు తీసుకొస్తాయన్నారు. కనీస వేతనాలు ఉండవు. మొత్తం అంతా కూడా కార్మిక సంపద అంతా కూడా కార్పొరేట్ అనుకూలంగా ఈ లేబర్ కోడ్స్ ఉన్నాయి కాబట్టి తక్షణమే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవైపున సుప్రీంకోర్టే డైరెక్షన్ చేసింది, ఈ భారతదేశంలో ఒక కుటుంబం జీవించాలంటే కనీస వేతనం 26,000 కావాలని చెప్పి, కాబట్టి 26,000 కనీస వేతనం అమలు చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. 2023 సంవత్సరంలో మొత్తం అంగన్వాడీలంతా ఐక్యంగా ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టి